Hi children, good morning to all. In last class, we learned about the fractions. What is a fraction and how a fraction will be formed, right? Now, in this class, we are going to learn the types of fractions. Okay? ఈ ఫ్రాక్షన్స్ మనకి న్యూమరేటర్ డినామినేటర్ని బేస్ చేసుకొని త్రీ టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక ఫ్రాక్షన్ని ఇంకొక ఫ్రాక్షన్తో కంపేర్ చేసినప్పుడు మనకి టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ బేస్డ్ ఆన్ ది న్యూమరేటర్ అండ్ డినామినేటర్, ద ఫస్ట్ ఫ్రాక్షన్ ఇస్ ప్రాపర్ ఫ్రాక్షన్, అండ్ ద సెకండ్ వన్ ఈస్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్, అండ్ ద థర్డ్ వన్ ఈస్ మిక్స్డ్ ఫ్రాక్షన్. Okay, same as by comparing with the other fractions, we have two different types of fractions. First one is like fractions and the second one is unlike fractions. So this is we are going to learn today. Okay, see here, 3 by 4, this is one type of fraction, right? And the next fraction, 4 by 3. Is there any difference between these two fractions? Is there any difference? And observe these fractions also. Let it be 3 by 7 is a one fraction, and the second fraction is 5 by 2. See here, is there any difference two fractions? If you observe deeply, see, in the first fraction, 3 is the numerator and 4 is the denominator, right? If the numerator is smaller than the denominator, then the fraction is called a proper fraction. What we call it as proper fraction. And see here, the numerator is greater than the denominator. See here, numerator is greater than denominator. This type of fractions we call it as improper fraction. What we call it as improper fraction. See the second example also. In the second question, the first fraction is 3 by 7. Now see, numerator is 3 and the denominator is 7. Which is greater, either numerator or denominator? Denominator is greater, right? Numerator is smaller. When the numerator is smaller, this fraction is called as proper fraction. This is proper fraction. And this one is, see here, the numerator is greater than the denominator. Numerator is greater than the denominator. చూడండి, న్యూమరేటర్ పెద్దదిగా ఉంది, డినామినేటర్ చిన్నదిగా ఉంది. ఇక్కడ న్యూమరేటర్ చిన్నది, డినామినేటర్ పెద్దది. సో న్యూమరేటర్ చిన్నదైతే ప్రాపర్ ఫ్రాక్షన్, న్యూమరేటర్ పెద్దదైతే ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఓకేనా? ఆ నెక్స్ట్ ఫ్రాక్షన్ ఇస్ మిక్స్డ్ ఫ్రాక్షన్. మిక్స్డ్ ఫ్రాక్షన్. మరి మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఎలా ఉండాలి? ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఏ హోల్ నెంబర్ అండ్ ఏ ఫ్రాక్షనల్ పార్ట్. ఒక హోల్ నెంబర్ పార్ట్ ఉండాలి, ఒక ఫ్రాక్షనల్ పార్ట్ ఉండాలి. హోల్ నెంబర్స్ అంటే ఏంటి? హోల్ నెంబర్స్ అంటే మనం 0 నుంచి 1 2 3 4 ఇలా వచ్చేటివన్నీ కూడా హోల్ నెంబర్స్ అంటాం. ఈ హోల్ నెంబర్స్ ని W తో ఇండికేట్ చేస్తాం. అదే 1 నుంచి స్టార్ట్ చేసుకుంటూ తీసుకెళ్ళాం అనుకోండి, 1 2 3 4 5 6 7 8 అప్ టు ఇన్ఫినిటీ వరకు వెళ్తుంది. ఈ నెంబర్స్ మనం ఏమంటామంటే న్యాచురల్ నెంబర్స్ అంటాం. ఓకేనా? న్యాచురల్ నెంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ 1 అండ్ there is no end point. So it will be extends up to infinity. See here, in the mixed fraction, what is a mixed fraction means? ఒక హోల్ నెంబర్ పార్ట్ ఉండాలి, ఒక ఫ్రాక్షనల్ పార్ట్ ఉండాలి. వాటి రెండింటి కాంబినేషన్ తో ఫామ్ అయ్యేదే మిక్స్డ్ ఫ్రాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, టేక్ ఏ హోల్ నెంబర్, లెట్ ఇట్ బి 3. 3 is a whole number. అండ్ ద సెకండ్ వన్ ఈస్ ఒక ఫ్రాక్షనల్ పార్ట్ ఉండాలి అని చెప్పాను. ఆ ఫ్రాక్షనల్ పార్ట్ ఎలా ఉంటుంది అంటే ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ గా ఉంటుంది. సో ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఎలా ఉంటుందని చెప్పుకున్నాం? న్యూమరేటర్ చిన్నది, డినామినేటర్ పెద్దదిగా ఉంటుంది. సో న్యూమరేటర్ చిన్నది అంటే నేను 5 రాశాను అనుకుందాం.
అప్పుడు డినామినేటర్ 5 కంటే పెద్దది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 7 తీసుకుందాం. ఇప్పుడు చూడండి 3 5/7 వచ్చింది. సో 3 5/7 అనే దాంట్లో 3 అనేది హోల్ నెంబర్ అండ్ 5/7 అనేది ఫ్రాక్షనల్ పార్ట్. సో ఇలా రెండింటిని మిక్స్ చేసి ఉన్న దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా ఫామ్ అవుతుందంటే ఒక హోల్ నెంబర్ ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ తో మిక్స్డ్ ఫ్రాక్షన్ అనేది ఫామ్ అవుతుంది. దిస్ ఇస్ అ మిక్స్డ్ ఫ్రాక్షన్. ఓకేనా? అండ్ ద నెక్స్ట్ ఫ్రాక్షన్స్ టైప్స్ లో 2 types of fractions ఉన్నాయి. ఆ 2 types of fractions, one is like fractions, second one is unlike fractions. సో ఇక్కడ లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి, అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటంటే, లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఒక ఫ్రాక్షన్ లో 2 parts అనేవి ఉంటాయి, అవునా? సో ఆ 2 parts ఏంటి, ఒకటి న్యూమరేటర్ ఇంకొకటి డినామినేటర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4/5 అనుకున్నాం. 4/5 is a fraction. ఈ ఫ్రాక్షన్ లో 4 is న్యూమరేటర్ అండ్ 5 is డినామినేటర్ కదా. ఇప్పుడు ఇంకొక ఫ్రాక్షన్ తీసుకుందాం. ఇంకొక ఫ్రాక్షన్ ఏం చెప్తున్నా అంటే 7/5 చెప్తున్నా. లెట్ ఇట్ బి 7/5. 4/5 ఒక ఫ్రాక్షన్, 7/5 అనేది ఇంకొక ఫ్రాక్షన్. సో ఈ 2 ఫ్రాక్షన్స్ లో మీరు గమనించినట్లయితే 5 అనేది డినామినేటర్ ఈక్వల్ గా ఉంది చూడండి. Whenever the denominators are equal, the fractions we called as a like fractions. These fractions are like fractions. These fractions are called as like fractions. ఇంకా సింపుల్ గా దానికి ఆపోజిట్ తీసుకుంటే అన్లైక్ ఫ్రాక్షన్ వస్తుంది. అంటే ఏంటి, డినామినేటర్స్ ఈక్వల్ గా లేకపోతే అవి అన్లైక్ ఫ్రాక్షన్స్. ఇఫ్ ద డినామినేటర్స్ ఆర్ సేమ్, ద ఫ్రాక్షన్స్ ఆర్ లైక్ ఫ్రాక్షన్స్. And if the denominators are unequal, then the fractions are called unlike fractions. So now tell me the children any example for unlike fractions. So see here 1/5. I was taken 1/5. సో దీనికి నేను అన్లైక్ ఫ్రాక్షన్ రాయాలి అంటే ఒకటి ఇక్కడ 5 కాకుండా వేరేది మీరు రాశారనుకోండి, అది అన్లైక్ ఫ్రాక్షన్ కింద తీసుకోవచ్చు. సో 1/5 కి అన్లైక్ ఫ్రాక్షన్స్ మనం రాయాలనుకుంటే ఇలా రాస్తారనుకోండి 3/7. సో ఇవి రెండు కూడా అన్లైక్ ఫ్రాక్షన్స్. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ప్రాపర్ ఫ్రాక్షన్ లైక్ దిస్ 2/9. See here, all the numerators are smaller than the denominators. Whereas in improper fractions like this 7/2, 9/4, 11/3 like this. Here all the numerators are greater than the denominators. Whereas in the mixed fraction, one whole number and a proper fraction. This is a mixed fraction like this. Okay. అదే విధంగా లైక్ ఫ్రాక్షన్స్ అన్లైక్ ఫ్రాక్షన్స్ చూద్దాం. ఈ లైక్ ఫ్రాక్షన్స్ అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇంకొక ఫ్రాక్షన్తో కంపేర్ చేస్తాం. సో అలా కంపేర్ చేసినప్పుడు డినామినేటర్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇప్పుడు చూడండి 2/5, 11/5, 13/5 ఇలా ఇవన్నీ కూడా లైక్ ఫ్రాక్షన్స్. డినామినేటర్స్ ఈక్వల్గా ఉంటే అవి లైక్ ఫ్రాక్షన్స్. సి ద డినామినేటర్స్, ఆల్ ది డినామినేటర్స్ ఆర్ ఈక్వల్ హియర్. అదే డినామినేటర్స్ డిఫరెంట్గా ఉంటే అన్లైక్ ఫ్రాక్షన్స్ లైక్ దిస్ 1/3, 2/5, 1/7 ఇలా ఇవి అన్లైక్ ఫ్రాక్షన్స్. ఓకే. క్లాసిఫై ది ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ యాజ్ ఇంప్రాపర్, ప్రాపర్ అండ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్. ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి ఫ్రాక్షన్స్ లో ఏవి ప్రాపర్, ఏవి ఇంప్రాపర్, ఏవి మిక్స్డ్ ఫ్రాక్షన్ అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? నౌ కమ్ టు ద ఫస్ట్ ఫ్రాక్షన్ 2/5. చూడండి 2/5 ఏ టైప్ ఆఫ్ ఫ్రాక్షన్ ఇది? న్యూమరేటర్ గమనించండి. న్యూమరేటర్ is smaller. If the numerator is smaller, this is proper fraction. This is proper. Okay. And 3/7. Here also numerator is smaller than denominator. So it is also a proper fraction. And 1/9. Here also numerator is smaller than the denominator. So it is also a proper fraction. Now tell me the children, what type of fraction it is? On this one,
This one, see here, the numerator is greater than the denominator, so it is improper. Okay, see here, this is also 11 by 7, improper. This one is mixed. Why we call it as a mixed means this is a whole number and this is fractional part. So this fraction is formed with the whole number and fractional part. So we call it as mixed fraction. Okay.